హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో నేను డైలీ మార్నింగ్ రొటీన్ ఏ విధంగా చేసుకుంటాను అన్నది మీతో షేర్ చేస్తున్నాను. అన్నీ నేను చేయలేను, కానీ నేను చేసే పనులు కొన్ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వచ్చేసి అంట్లు కడుక్కుంటా ఉన్నా అనమాట. తర్వాత షింక్ దగ్గర అలానే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడము, ఆ వీడియో అంతా ఇందులో షూట్ చేసి మీకు పెడుతున్నాను. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఒక విషయం గురించి మాట్లాడదాము అని. ఇప్పుడు ప్రస్తుతం మనం వీడియోలో లేడీస్ కూడా చూస్తున్నారు కాబట్టి నేను వారి గురించి మాట్లాడదామని నేను వీడియో తీస్తున్నాను. లేడీస్ అనే కాదు, ఇది జనరల్గా అందరికీ అప్లై కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి పర్ఫెక్ట్ అవ్వాలి అని అంటే అది మనం ఏం చేస్తే పర్ఫెక్ట్ అవ్వగలుగుతాము అన్నదే. ఇప్పుడు నేను కూడా అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పేసి నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకు అనంటే ఎవ్వరూ పర్ఫెక్ట్గా ఉండరు. ప్రతి ఒక్కరిలో ఒక లోపాలు ఉంటాయి. మనము మన రెస్పాన్సిబిలిటీని, అంటే ఇప్పుడు ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అత్తగా అట్లా ఉంటాయి కదా మన రోల్స్. మనము ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఈ విధంగా మన రోల్స్ మనము కరెక్ట్గా ప్లే చేస్తున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. చాలా మందిలో మనము కొన్ని గమనిస్తూ ఉంటాము, మనలో లోపాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా, నేను ఒక మంచి భార్యగా అనిపించుకోవాలి, నేను ఒక మంచి తల్లిగా అనిపించుకోవాలి. మనం చేసే ప్రతి పని కూడా ఒకరు నన్ను మంచిగా అనుకోవాలి అని మన ప్రయత్నాలు చేస్తాము. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, అది మనం ఏ విధంగా చేయాలో తెలియక, లేకపోతే ఏ విధంగా మనం వాటిని అధిగమించాలో తెలియక ఆ విధంగా మనం వెనకబడిపోతాం అన్నమాట. ముందుగా ఏంటంటే ఫస్ట్ మనలో ఉన్న లోపాలని మనము చెక్ చేసుకోవాలి. అది ఒక్కొక్కసారి మనకి తెలియదు మనలో ఏం లోపం ఉంటుంది అన్నది, కానీ ఎదుటి వాళ్ళు మనల్ని గమనిస్తారు. అంటే మెయిన్గా ఇంట్లో ఉన్న పర్సన్స్ అన్నమాట. ఎవరు అనంటే ఫస్ట్ భర్త, పిల్లలు, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మనల్ని 24 hours మనల్ని చూస్తూ ఉంటారనమాట. మనము ఎదుటి వాళ్ళ దగ్గర, అంటే బయట వారి దగ్గర ఒక వ్యక్తి, అది భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే, బయట వాళ్ళ దగ్గర మంచిగా నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అని అనిపించుకోవడానికి వాళ్ళ దగ్గర నటించవచ్చేమో, కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రం నటించలేము. ఇంట్లో వాళ్ళ దగ్గర మన క్యారెక్టర్ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము అన్నది ఇంట్లో వాళ్ళు మాత్రమే చూడగలరనమాట. ఎవరైతే ఇంట్లో పర్సన్స్, అంటే ఒక భార్యగా భర్త నా భార్య మంచిది, అంటే నా భార్య నాకు ప్రతీది కరెక్ట్గా తన కర్తవ్యాన్ని నా పట్ల బాధ్యతగా నిర్వర్తిస్తుంది, మా అమ్మ నా పట్ల ఇంత కేర్ తీసుకొని మా అమ్మ నాకు దొరకడము నా అదృష్టము, మా అమ్మ కడుపున పుట్టడం నా అదృష్టం అని ఏ పిల్లలైతే ఫీల్ అవుతారో, ఏ భర్త అయితే నా భార్యగా నాకు తను దొరకడము నా అదృష్టము అని ఏ భర్త అయితే ఫీల్ అవుతాడో, అలానే భర్తలు కూడా నాకు భర్తగా అతను రావడము నా అదృష్టం అని చెప్పేసి ఏ భార్య అయితే ఫీల్ అవుతుందో అప్పుడే పర్ఫెక్ట్ పర్సన్ అవుతారని నేనైతే అనుకుంటాను. నేను ఒప్పుకుంటాను, నేను కూడా కాదు అని, కానీ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. ముందుగా నేనైతే నాలో ఉన్న లోపం ఏంటి అని చెప్పేసి నేను సరి చేసుకోవడానికని నేను ట్రై చేస్తున్నాను. అంటే ఇప్పుడు భర్త ఉంటాడు, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పినప్పుడు మనకేమవుతుందంటే, మనకి ఫస్ట్ నన్ను ఎత్తి చూపుతున్నాడు అని చెప్పేసి కోపం వస్తుంది. కానీ ఆ విషయంలోనే మనం సరి చేసుకుంటే మనం పర్ఫెక్ట్ అవుతాము. నేను అది నిదానంగా తెలుసుకున్నాను అనమాట. ఇప్పుడు పిల్లల విషయంలో ఇలా కేర్ తీసుకోలేదు నువ్వు అని చెప్పేసి భర్త అన్నాడు అనుకో, అది ఓకే, అది నేను సరి చేసుకోవాలి అని చెప్పేసి నెక్స్ట్ టైం నేను అది సరి చేసుకుంటే, ఆ విధంగా భర్త ఏదైనా సరే నా విషయంలో ఇది క్లీన్ చేయలేదు, ఇది ఈ విధంగా నువ్వు సరిగా పెట్టుకోలేదు, లేకపోతే ఇలా ఏదైనా సరే ఒకటి ఏలెత్తి చూపినప్పుడు దాన్ని మనం సరి చేసుకొని దాన్ని మనము సరిదిద్దుకుంటే
అప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతామన్నమాట. అలానే భార్య కూడా భర్త విషయంలో కొన్ని కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది. లేకపోతే నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నాకు బాధేసింది అలా చెప్పడం వల్ల భర్త కూడా ఓకే, తను అలా హర్ట్ అవుతుంది అని చెప్పేసని తనను సరి చేసుకుంటూ ఆ విధంగా ఒక చిన్న చిన్నగా మనం ఒకేసారి పర్ఫెక్ట్ ఎవ్వరు అవ్వలేరు. చిన్న చిన్నగా ఒక్కొక్క విషయంలో పర్ఫెక్ట్ అవుతూ మనము ఒక మంచి గృహిణిగా, ఒక మంచి భర్తగా అట్లాగా పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. నేనైతే ఈరోజు చెప్పాలి అనుకున్నది అదే. ఏంటి అనంటే మనము బయట వాళ్ళ దగ్గర మనం నటించి మనము ఇతనంత మంచివాడు లేదు, ఈమంత మంచిది లేదు అని బయట వాళ్ళ దగ్గర మనము అనుకోవచ్చు. కానీ ఏ భార్య అయితే తన భర్త గురించి మంచిగా చెప్తుందో, ఏ భార్య అయితే తన భర్తకు నాకు దొరకడం అదృష్టం అని ఫీల్ అవుతుందో, నా భర్తలో నేను ఏ లోపం చూడలేదు, తను అంతా పర్ఫెక్ట్ అని ఎప్పుడైతే చెప్తుందో అప్పుడే మనం 100% సక్సెస్ అయినట్టు, 100% మనం మన రోల్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ బాధ్యతని మనం కరెక్ట్గా నిర్వర్తించినట్టు అనమాట. ఇది ఈరోజే అయిపోవాలి, ఈరోజే అవ్వాలి అని కాదు, ప్రతిరోజు దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళని మనం ఇంప్రెస్ చేయడానికి మనల్ని మనం మార్చుకోవాలా అని కాదు, కానీ మనలో ఏ లోపం ఉంది మనకి కూడా తెలుస్తుంది. నాలో ఈ లోపం ఉంది, దాన్ని నేను సరి చేసుకోవాలి. అంటే నాకు కోపం ఎక్కువ వస్తుంది, దానివల్ల నా భార్య సఫర్ అవుతుంది, నా పిల్లలు సఫర్ అవుతున్నారు, నేను ఏ విధంగా దీన్ని కోపాన్ని అధిగమించాలి అలా ఆలోచించాలి. లేకపోతే నాకు ఈ బ్యాడ్ ఉంది అంటే ఒక సిగరెట్ కానీ, ఒక డ్రింకింగ్ కానీ ఇట్లా ఉంటాయి కదా, ఇది ఉంది, దీన్ని నేను అధిగమించి నా కుటుంబాన్ని నేను ఎలాగా మంచిగా నా భర్తగా నా బాధ్యతని ఏ విధంగా నిర్వర్తించాలి అన్నది నేను చూసుకోవాలన్నమాట. ఇప్పుడు భార్యగా, ఒక తల్లిగా తన బాధ్యత ఏంటి, తన పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి అన్నది ఒక్క నిమిషం కనుక తను ఆలోచించుకొని చేస్తే, ఓకే నాలో కూడా సహనం లేదు, ఓకే నేను కూడా నా పనులను నేను ఇలా డివైడ్ చేసుకుంటున్నాను, లేకపోతే నేను ఇది నిదానంగా చేస్తున్నాను, అట్లా మనము ప్రతిదీ చూసుకుంటే మనల్ని మనము పర్ఫెక్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఒక తప్పు ఉంది, ఒక లోపం మనకి కనిపించింది, దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేయాలి. అది ఎంతవరకు అని అంటే మనం అది పర్ఫెక్ట్ అయ్యేంత వరకు ట్రై చేసుకోవాలి. అంటే నాలో కోపం ఉంది, ఆ కోపాన్ని నేను ఈ విధంగా తగ్గించుకోవాలి, దానికోసం ఏం చేయాలి ఇలా ఆలోచించుకోవాలి. లేకపోతే చిన్న విషయానికి కూడా నేను నా భర్త మీద అరిచేస్తున్నాను, లేకపోతే ప్రతి చిన్నదానికి కూడా నేను ఏలెత్తి చూపిస్తున్నాను, ఇలాంటివి కూడా లోపాలు ఉంటాయి. వాటినన్నిటినీ మామూలుగా నేనైతే ఒక పేపర్లో రాసుకొని నాలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని చెప్పేసి రాసుకొని వాటిని అధిగమించడానికి చిన్నగా ట్రై చేస్తూ అట్లా ఉన్నాను అనమాట. ఆ విధంగానే మనం పర్ఫెక్ట్గా హస్బెండ్ కానీ, పర్ఫెక్ట్ భార్య కానీ, పర్ఫెక్ట్ పిల్లలు కానీ అవుతారు. ఇప్పుడు నాకు కనిపించినటువంటిది ఎక్కువ ఫోన్ యూస్ చేయడము. అంటే పనులు అన్నీ అయిపోయి టైం ఖాళీగా కూర్చున్నప్పుడు ఫోన్ చూసుకోవడం ఓకే, కానీ మార్నింగ్ నిద్ర లేవగానే ఫోన్ చూడడం వల్ల ఊరికే ఈరోజు అప్డేట్ ఏంటి, ఓకే వాట్సాప్లో ఏమన్నా నాకు గ్రూప్ వచ్చింది, నాకు మెసేజ్ వచ్చిందా, లేకపోతే ఏమన్నా ఉందా అన్నట్లు మనం ఎప్పుడైతే ఫోన్ పట్టుకొని వాడతామో అది అయ్యే కొద్దీ టైం పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల మన పనులు అన్నవి వెనకబడిపోతూ ఉంటాయి అనమాట. అది మనం ఎప్పుడైతే నోటీస్ చేసి ఓకే ఈ పనులు ఫస్ట్ నాకు ప్రిఫరెన్స్ ఏంటిది, ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేయాలి అంటే మార్నింగ్ నిద్రలేసి ఇల్లు క్లీన్ చేసుకొని పెట్టుకోవడము, భర్తకి క్యారేజీ, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయించి పంపించడము, ఇవన్నీ నేను కంప్లీట్ చేసుకున్నా లేదా, నా పనులన్నీ నేను ఒక టు డూ లిస్ట్ రాసుకోవాలంటే ఈరోజు నేను చేయాల్సిన పనులు ఏంటి, ఈ పనులన్నీ నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదా, నా పనులు నేను కరెక్ట్గా చేసేంత వరకు నా ఫోన్ కానీ అలాంటిది నేను పట్టుకోకూడదు, అలాంటివి నేను ప్లాన్ చేసుకొని పక్కన పెట్టుకోను. ఇంకా ఈ మధ్యలో ఒకవేళ ఫోన్ కాల్స్ అలాంటివి ఏమన్నా వచ్చినా ఓకే ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అయితే ఎత్తి ఒక 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ తర్వాత అన్నట్లు పక్కన పెట్టేయచ్చు. కాదు అన్నప్పుడు మన పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎవరితోనన్నా అంటే అమ్మ నాన్నలతో మాట్లాడడం కానీ, ఇంకా అట్లా లేకపోతే ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో ఏమన్నా ఇంపార్టెంట్ విషయాలు ఏమన్నా ఉంటే అవి కూడా మనం టైంపాస్ చేయడం కాదు, కానీ మనము
ఏ పాయింట్స్ మాట్లాడాలి అన్నది ముందే ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుకొని అలా చేయడం వల్ల ఏంటంటే మనకి కూడా టైం కలిసి వచ్చింది, మన పనులు మనం కంప్లీట్ చేసుకుంటాము, మన బాధ్యతను మనము కరెక్ట్గా నిర్వర్తించగలుగుతాం. ప్రతిదానికి ఇప్పుడు ఎవ్వరూ ఖాళీగా కూర్చొని చేయడం వల్ల నేను ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకోవడం వల్ల సక్సెస్ అవ్వదు. ఎప్పుడైతే మనం అడుగు ముందుకేసి మనం ఎప్పుడైతే మన ప్లాన్ ప్రకారంగా మనం ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటామో, ఒక లిస్ట్ రాసుకుంటున్నాం అన్నా కదా, ఆ పనులు ఈ పని నేను ఓకే కంప్లీట్ చేశాను పక్కన టిక్ పెట్టుకోవడం. అట్లా కనుక మనం ప్లాన్ చేసుకొని కనుక పనులు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఇన్ టైంలో సక్సెస్ అవుతుంది. మనం ఏ పనులు ఈరోజు చేయాలి అన్నది రాసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఏ పనులు కంప్లీట్ చేయాలని ఒక ఐడియా వచ్చింది. లేకపోతే ఒక్కొక్కసారి ముందు చేయాల్సిన పనులను ఆపేసేసి ఎప్పుడో చేయాల్సిన పనులు తర్వాత నిదానంగా చేసినా పర్వాలేదు అని అనుకునే పనులు ముందు స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, అసలు చేయాల్సిన పనులు ఆగిపోతాయి అన్నమాట. కాబట్టి అలా మనం ఒక లిస్ట్ రాసుకోవడం వల్ల ముందు ఏ పని చేయాలి అన్నది ఒక ఐడియా వచ్చి ఆ పని మనం కంప్లీట్ చేస్తాము. అలానే తర్వాత చేయాల్సిన పని ఓకే ఖాళీగా కూర్చున్నప్పుడు చేయాల్సిన పనులేవి అని చెప్పేసి ఆ విధంగా మనం చేసుకోవడం వల్ల మన టైం ప్రకారంగా ఇన్ టైంలో మన పనులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతాము. మనలో ఏ రీమార్క్ కనిపించదు. మనము ఒకళ్ళని మోటివేట్ చేయాలి అని అంటే మన ఎదుటి వాళ్ళల్లో ఇప్పుడు మన అమ్మ కానీ నాన్న కానీ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు మనకి పరిచయమైన వాళ్ళు మన బంధువుల్లోనే చాలామందిలో పాజిటివ్స్ అన్నవి చాలా ఉంటాయి. వాటిని మనము మన జీవితంలో అప్లై చేసుకొని మనం కూడా అలానే ఉండాలి అని చెప్పేసి ఆ ప్రకారంగా మనం ఉండడం వల్ల ఉండే కొద్దీ మనం కూడా పర్ఫెక్ట్ అవుతాం అన్నమాట. లేకపోతే ఒక నా భార్య సోమరిగా ఉంటుంది, కూర్చొని ఉంటుంది, లేజీగా పనులు చేయదు, లేకపోతే ఈ విధంగా ఉంటుంది, మా మమ్మీ ఇలాగా అని చెప్పేసి మన మీద సాకులు చెప్పరనమాట. అప్పుడు మనం ఎప్పుడైతే మన కాన్షియస్లో ఉండి ఏ పనులైతే మనం చేసుకొని ఏ విధంగా పిల్లల్ని మోటివేట్ చేయడం కానీ, పిల్లల్ని మంచి మాటలు చెప్పి ఏ విధంగా మనము వాళ్ళని మంచి దారిలో ఇప్పుడు పిల్లల్ని కానీ అట్లా కాదు కానీ మన సమాజానికి ఒక మంచి వ్యక్తులుగా మనం తయారు చేయాలి. ఒక తల్లిగా ఒకవేళ ఏమన్నా పిల్లలు మిస్టేక్ చేస్తే తండ్రిని అన్నారు. ఇది నేను మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను. తను అంటదనమాట, అబ్బాయి కొంచెం అల్లరి చేసి అలా ఏమన్నా చేసినా పెద్ద అయినాక కానీ అట్లాగా తల్లి ఈ విధంగా పెంచింది అంటారు కానీ తండ్రి ఈ విధంగా పెంచాడు అన్నారమ్మ, కాబట్టి నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి అంటారు. అట్లానే మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, తల్లిగా మన బిడ్డలని సమాజానికి ఒక మంచి ఉత్తమ పౌరులుగా ఆ విధంగా తయారు చేయాలి. లేదు అనని నా స్వార్థం నాదే అన్నట్లుగా చూడడం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళు వేరే విధంగా మారడము, సమాజానికి వ్యతిరేకంగా తయారవడము, అలాంటి వాళ్ళు కూడా చాలామంది తయారవుతారనమాట. మన బాధ్యత అంటే ఒక తల్లిగా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఒక గృహిణిగా, తల్లిగా కాకుండా ఒక గృహిణిగా అంటే అప్పుడు తల్లి అత్తమామలు చూసుకోవడంలో, పిల్లల్ని చూసుకోవడంలో, భార్యను చూసుకోవడం, భర్తను చూసుకోవడంలో అన్ని రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక గృహిణిగా చెప్తా ఉన్నాము, ఎప్పుడైతే మనల్ని మనము మన లోపాలని తెలుసుకొని సరిచేసుకుంటూ సక్సెస్ అవుతామో అప్పుడే మనము ఇంట్లో కానీ బయట కానీ సక్సెస్ అవ్వగలుగుతాము. బయట వాళ్ళు చూస్తే ఏమంటారు, ఓ ఈమె మంచి గృహిణిగా ఉంది, తనకులాగా నేను ఎందుకు ఉండకూడదు అని మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే మనలోన ఈ అమ్మాయిలాగా అట్లా అనుకుంటారనమాట. నేను చెప్పింది అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకోండి. ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చేమో, నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ విధంగానే చెప్పడానికని నేను ట్రై చేస్తున్నాను. ఏమన్నా హర్ట్ అయినా లేకపోతే ఏమన్నా సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కింద ఇవ్వచ్చు. నేనైతే చెప్పేది అదే అనుకుంటా ఉన్నాను. మీకు టాపిక్ ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.